రేపే మోహిని ఏకాదశి. ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు. వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. మరి ఇంతటి విశేషమైన రోజు మీ ఇంట్లో ఈ కూరను వండినా లేక తిన్నా దరిద్రం చుట్టుకుంటుంది, అష్టకష్టాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన మోహిని ఏకాదశి రోజు ఏ కూరను ఇంట్లో వండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. వైశాఖ మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది. శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ధరించడం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. ఈరోజు ఉదయం 4 గంటల నుండి సూర్యోదయమైన 6 గడియల వరకు, అంటే సూర్యోదయం నుండి 2 గంటల 24 నిమిషాల వరకు నదిలో, సెలయేటిలో, చెరువులో లేదా బావిలో లేదా ఇంట్లో అయినా స్నానం చేయాలి. ఎందుకు అంటే ఈ సమయంలో సర్వలోకాల్లో ఉన్న తీర్థదేవతలు భూమి మీద ఉన్న జలంలో ఉంటారు. కాబట్టి ఇటువంటి సమయంలో గుప్పెడు వేపాకులు, అలాగే 4 రావి ఆకులు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే అలాంటి వారు యముడి నుండి తప్పించుకోగలరు. ఇలా ఈరోజు స్నానం చేస్తే సర్వతీర్థ దేవతల శక్తి వల్ల ఆ మానవుడు చేసిన సర్వపాపాలు హరించుకుపోతాయి. ఈ సమయంలో స్నానం చేయని మానవులకు సకల తీర్థ దేవతల శాపం కలుగుతుంది. సూర్యోదయమైన తర్వాత 6 గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు. ఇలా ఈ వైశాఖ మాసంలో మళ్లీ మరుసటి రోజు ఇలా జలంలో తీర్థదేవతలు ప్రవేశించి సూర్యోదయమైన తర్వాత 6 గడియల వరకు ఉండి స్నానమాచరించిన మానవుడి యొక్క సర్వపాపాలను పోగొడతారు. కాబట్టి ఇంట్లో స్నానం చేసేవారు ఈ సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు, 4 రావి ఆకులు వేసుకుని స్నానం చెయ్యండి. ఇలా చేస్తే ఒంట్లోని పాపాలు తొలగిపోతాయి, రోగాలు తగ్గుముఖం పడతాయి, దరిద్రం తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక ఈ ఏకాదశికి సంబంధించిన పురాణ వివరణ కూర్మ పురాణంలో ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా పలుకుతాడు. జనార్దన, కృష్ణ, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి ఫలితమేమిటి? ఆ వ్రతాన్ని ఆచరించే విధానమేంటి? ఆ ఏకాదశి యొక్క గొప్పతనమేమిటి? ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి? సవివరంగా వివరించు అని వేడుకున్నాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా పలుకుతాడు. ఓ ధర్మనందన, శ్రద్ధగా విను. పూర్వం శ్రీరామచంద్రుడు నీవు అడిగినట్లుగాని వశిష్ఠ మహర్షిని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి ఒక మంచి కథను ఇలా వివరించాడు. ఆ కథను నేను నీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునితో ఇలా పలికాడు. మునిశ్రేష్ఠ, సమస్త పాపాలను నశింపచేసేది, సమస్త దుఃఖాలను పోగొట్టేది, వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన వ్రతం గురించి మీ ద్వారా వినాలి అనుకుంటున్నాను. సీతా వియోగం వల్ల నేను అనేక దుఃఖాలను అనుభవించాను కదా, అందువల్ల నేను చాలా భయపడుతున్నాను. అందుకని మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహామునిని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు. శ్రీరామచంద్ర, నీవు చాలా మంచి ప్రశ్నే వేశావు. ధర్మస్వరూపుడువైన నీవు ఇటువంటి ప్రశ్న వేయడం తగినదే. అందువల్ల నీ నామం తెలిసినంత మాత్రమునే మానవుడు పవిత్రుడవుతాడు. ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది. శ్రీరామచంద్ర, నీవు ప్రజల క్షేమం కోరి నన్ను ఈ ప్రశ్న అడిగావు. అందువల్ల లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. పవిత్రము చేయు వాటన్నిటిలోకి పవిత్రమైనది, వ్రతాలన్నిటిలోకి ఉత్తమమైన వ్రతమును గూర్చి నీవు అడిగావు. శ్రద్ధగా విను అన్నాడు. శ్రీరామ, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి సమస్త పాపాలను హరిస్తుంది, అన్నిటికంటే శ్రేష్టమైనది.
ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు ముక్తిని పొందుతాడు. అందువల్ల నీ వంటి వారిచే ఈ వ్రతం తప్పక ఆచరించబడాలి. సమస్త పాతకాలను, సమస్త దుఃఖాలను ఈ ఏకాదశి వ్రతం నివారిస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శుభప్రదమైనది అగు ఒక కథ చెప్తాను. ఏకాగ్రమైన మనసుతో నేను చెప్పే కథ విను. ఎందుకంటే ఈ కథను విన్నంత మాత్రం చేతనే మహాపాపాలు నశిస్తాయి. శ్రీరామచంద్ర సరస్వతీ నదీ తీరం మిక్కిలి మనోహరంగా ఉంటుంది. దానికి సమీపంలో అందమైన పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణానికి భద్రావతి అనే పేరు. ఆ పట్టణాన్ని బుద్ధిమాన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతను శ్రేష్టమైన రాజవంశంలో జన్మించాడు. సత్యవాక పాలనయందు నిష్ట కలవాడు. చంద్రవంశంలో జన్మించాడు. మంచి ధైర్యవంతుడు. ఆ పట్టణంలోని ధనపానుడు అనే పేరు కలిగిన ధనధాన్యాది సకల సంపదలు కలిగిన వైశ్యుడు ఒకడు ఉన్నాడు. ప్రజలు దాహం తీర్చుకోవడం కోసం అతను చాలా ప్రదేశాలలో చలివేంద్రాలు నిర్మించాడు. యజ్ఞయాగాలు చేసుకునేవారికి యజ్ఞయాగశాలలు నిర్మించాడు. చెరువులు తవ్వించాడు. నీడ కోసం అక్కడక్కడ చెట్లను కూడా నాటించాడు. ఆ విధంగా ఆ వైశ్యుడు అనేక దానధర్మాలు చేస్తూ ఉండేవాడు. బాటసారులకు సత్రాలు కూడా కట్టించాడు. బాటసారులకు బసలు ఏర్పాట్లు చేసేవాడు. ఇంకా ఆ వైశ్యుడికి విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉండేది. అతను పరమశాంత స్వభావం కలవాడు. అతనికి 5 కుమారులున్నారు. మొదటివాడి పేరు సుమనుడు, రెండోవాడి పేరు జ్యోతిమంతుడు, మూడోవాడి పేరు మేధావి, నాలుగోవాడి పేరు సుకృతి, ఇక 5వవాడి పేరు దుష్టబుద్ధి. 5వవాడు పేరుకు తగినట్లుగానే నిరంతరం మహాపాపాలు చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ వేశ్యలతోనే తిరుగుతూ ఉండేవాడు. నిరంతరం వేశ్యలతోనే గడిపేవాడు. తనకు తాను గొప్ప మొనగాడిగా భావించుకునేవాడు. జూదం మొదలైన చెడు వ్యసనాలయందు ఆసక్తి కలిగి ఉండేవాడు. పరస్త్రీలను అనుభవించడంలో ఆనందాన్ని పొందేవాడు. దేవాలయంలోని దేవతల వైపు అస్సలు చూసేవాడు కాదు. అతిథులని ఆదరించేవాడు కాదు. పెద్దవారిని, ముసలివారిని, చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేవాడు కాదు. కనీసం గౌరవించేవాడు కూడా కాదు. ఒక్కసారి కూడా బ్రాహ్మణులను గౌరవించలేదు, అలాగే పూజించలేదు. ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన పనులని నిరంతరం చేస్తూ ఉండేవాడు. అతని దుర్మార్గమైన ప్రవృత్తి వల్ల తాత తండ్రులు సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు. తినకూడని వస్తువులు తినేవాడు. ఎల్లప్పుడూ కళ్ళు తాగుతూ కైపులోనే ఉండేవాడు. మహాపాపాత్ముడయ్యాడు. 4 రోడ్లు కలిసే చోట నలుగురు తిరుగుతూ ఉండగా, అందరూ చూస్తూ ఉండగా వేశ్యలపై చేతులు వేసి తిరుగుతూ ఉండేవాడు. తాను చేసే ఘనకార్యాలను అందరూ చూస్తున్నారా లేదా అని, తన గూర్చి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు అని 4 దిక్కులకు తన చూపును ప్రసరించేవాడు. ఇలా అతను తిరుగుతూ ఉండగా ఒకసారి అతని తండ్రి చూశాడు. అతన్ని అసహించుకున్నాడు. అందుకని తండ్రిపై కోపం తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బలగం కలిగిన సేవకులచే తండ్రిని బయటికి గెంటేశాడు. అతని ప్రవర్తన అందరికీ తెలిసింది. అతని బంధువులెవరూ చేరనివ్వలేదు. కొంతకాలానికి చేతిలో ఉన్న ఉంగరాలను, కంఠాభరణాలను తక్కువ ధరకే అమ్మేసి ఆ ధనంతో కొంతకాలం కాలక్షేపం చేశాడు. అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయిన విషయం అందరూ తెలుసుకున్నారు. అతనితో ప్రవర్తించిన వేశ్యలు కూడా అతన్ని దగ్గరికి రానివ్వలేదు. ఒకవేళ వచ్చినా గుమ్మం వద్దే తిట్టిపోశారు, అవమానించారు. ధనహీనులైన వారితో వేశ్యలకి పని ఉండదు కదా. దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైన వస్త్రాలు కూడా లేకుండా పోయాయి. అందువల్ల అలా పూర్తిగా మాసిపోయిన, చినిగిపోయిన బట్టలే కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. తినడానికి సరైన తిండి కూడా దొరికేది కాదు. దానితో ఆకలి బాధతో ఏడ్చేవాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇక మీదట నా జీవితం ఎలా గడుస్తుంది అని ఆలోచించసాగాడు. అతనికి ఏ పని చేత కాదు. చివరకు దొంగతనం చేయడం ప్రారంభించాడు.
దొంగతనం చేయడం మొదటిసారి అవడం వల్ల మొదటి రోజున రాజభటులకు దొరికిపోయాడు. భటులు అతన్ని పట్టుకున్నారు. కాని అతని తండ్రి ధార్మికుడు, గౌరవనీయుడు అవ్వడం వల్ల అతని ముఖం చూసి కొద్ది శిక్ష మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు. దుష్టబుద్ధికి ఏ పని చేతకాకపోవడం వల్ల చేసేది లేక మళ్లీ రెండవసారి కూడా దొంగతనం చేశాడు. వెంటనే దొరికిపోయాడు. భటులు ఈసారి పూర్వం కంటే కొంచెం కఠినంగా శిక్షించారు. తరువాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు. ఇకపై దొంగతనం చేయనని మాట ఇచ్చాడు దుష్టబుద్ధి. అయినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తర్వాత జీవితం సాగే మార్గం లభించనందువల్ల మరలా దొంగతనం చేస్తూ భటులకు దొరికిపోయాడు. ఎన్నిసార్లు మందలించినా హెచ్చరించినా అతను తన బుద్ధిని మార్చుకోలేకపోయాడు. తాను చేసే దురాచారాలను విడిచిపెట్టలేకపోయాడు. చివరికి భటులు కూడా విసిగిపోయారు. అతనికి బేడీలు వేసి బంధించారు. కారాగారంలో బంధించి ఉంచారు. కొరడాలతో కొట్టారు. అనేక విధాలైన జైలు శిక్షలను అనుభవింపజేసేలా చేశారు. చిట్ట చివరకు రాజు వద్దకు తీసుకెళ్లారు. రాజు అతను చేసిన నేరాలన్నింటినీ విచారణ చేశాడు. అప్పుడు రాజు దుష్టబుద్ధితో ఇలా పలికాడు. బుద్ధిహీనుడా, నీ వంటి వాడిని రాజ్యంలో ఉండనివ్వకూడదు. కనుక నీవు రాజ్యాన్ని వదిలిపెట్టి వెంటనే వెళ్లిపోమని ఆదేశించాడు. బేడీలను ఊడదీయించాడు. జైలు నుండి తరిమి కొట్టించాడు. అప్పుడు దుష్టబుద్ధి మిక్కిలి భయపడుతూ బాధపడుతూ రాజ్యాన్ని వదిలిపెట్టాడు. భయంకరమైన అరణ్యానికి చేరుకున్నాడు. ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం ఆహారం కోసం అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తాడు. సింహం ఏ విధంగా తన కంటపడిన జంతువులను పట్టి చంపి తింటుందో అదేవిధంగా అతను కూడా తన కంటపడిన లేళ్లను, అడవి పందులను, చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ ఆకలి తీర్చుకునేవాడు. క్రమంగా మాంసాహారం తినడానికి అలవాటు పడిపోయాడు. కొంతకాలం గడిచేసరికి అతనికి అరణ్యంలో నివసించడం కూడా అలవాటైపోయింది. ధనుర్బాణాలను తయారు చేసుకున్నాడు. అమ్ముల పొదని వీపుకు కట్టుకున్నాడు. అరణ్యమంతా తిరుగుతున్నాడు. చిన్న చిన్న పక్షులను, జంతువులను, చకోర పక్షులను, నెమళ్లను, గ్రద్దలను, పక్షులను కూడా ఏమాత్రం దయలేకుండా చంపుతున్నాడు. తనకు ఆహారం అవసరం లేకపోయినా కూడా పశుపక్షాదులను చంపడం మాత్రం మానలేదు. అతను చేయడానికి మరొక పని ఏదీ లేదు కాబట్టి ఏమాత్రం ఎడతెరిపి లేకుండా జీవహింస చేస్తూనే ఉన్నాడు. అతని గుండె బండరాయిలా మారిపోయింది. దయ అనే విషయం కూడా మర్చిపోయాడు. పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా అతను మరింతగా పాపమనే బురదలో కూరుకుపోయాడు. అతని హృదయం, మనసు దుఃఖంతోనూ సుఖంతోనూ నిండిపోయింది. పగలు రాత్రి నిరంతరం తన యొక్క ముందుగతి ఏమిటా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడు. అతనికి దిక్కుతోచలేదు. ఒకానొకనాడు అతను చాలా దూరంగా ఉన్న అరణ్యంలో తిరుగుతున్నాడు. ఏ జన్మలో చేసిన పుణ్య విశేషం కొద్దిగా మిగిలి ఉండడం వల్ల కౌండిన్య మహర్షి ఆశ్రమం అతని కంటపడింది. అది వైశాఖ మాసం. కౌండిన్య మహర్షి గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. దుఃఖంతో కుంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు. మంచి వేసవికాలం, అందువల్ల వేడి ఎక్కువగా ఉంది. కౌండిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్న వస్త్రాలతోనే ఆశ్రమానికి వెళ్తున్నాడు. ఆయన్ని వెంబడించి వెళ్తున్నాడు దుష్టబుద్ధి. మహర్షి ధరించిన వస్త్రాల నుండి జారుతున్న నీటి బిందువులు గాలికి ఎగిరి వెనుక నడుస్తున్న దుష్టబుద్ధి మీద పడుతున్నాయి. ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడు అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతుంది. అతని దురదృష్టం కూడా కొంత తగ్గింది. దాంతో అతనికి అవకాశం లభించింది. దాంతో అతను మహర్షికి ఎదురుగా నిలబడ్డాడు. మహర్షికి నమస్కారం చేశాడు. అప్పుడిలా పలికాడు దుష్టబుద్ధి. ఓ బ్రాహ్మణోత్తమ, నేను పుట్టిన దగ్గర నుండి పాపాలనే చేస్తున్నాను. పరమ పాపాత్ముణ్ణి నేను. ప్రస్తుతం నా వద్ద ధనమేదీ లేదు. ధనంతో పనిలేని నా పాపాలు పోగొట్టుకునేటువంటి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నా యందు అనుగ్రహించి నాకు వివరించండి
అని మహర్షితో పలికాడు. ఇక మహర్షి దివ్యదృష్టితో గడిచిపోయిన అతని జీవితమంతటిని తెలుసుకున్నాడు. వెంటనే దుష్టబుద్ధితో ఇలా పలికాడు. ఓయి, నీవు నీ పాపాలను పోగొట్టుకోవాలి అనుకున్నట్లయితే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను. వైశాఖ మాసంలో శుక్లపక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది. దానిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు నీవు నా మాట మీద నమ్మకముంచి ఉపవాస వ్రతాన్ని ఆచరించు. ఆ వ్రత ప్రభావం వల్ల మేరు పర్వతమంత పెద్ద పాపమైనా సరే నశించిపోతుంది. మానవులు గత జన్మలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ అవన్నీ కూడా మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వల్ల నశించడం తప్పనిసరిగా జరుగుతుంది. ఈ మోహిని వ్రతం యొక్క మహత్యం చాలా గొప్పది అని చెప్పాడు మహర్షి. దుష్టబుద్ధి మహర్షి చెప్పిన మాటలన్నీ విన్నాడు. దాంతో ఎంతో ఆనందాన్ని పొందాడు. కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారం మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. దానితో ఆ వ్రత ప్రభావం వల్ల దుష్టబుద్ధి యొక్క పాపాలన్నీ తొలగిపోయాయి. మోహిని ఏకాదశి వ్రత ప్రభావం వలన దుష్టబుద్ధి దివ్యమైన దేహాన్ని ధరించాడు. గరుడ విమానం ఎక్కాడు. ఏ బాధలు లేనటువంటి వైకుంఠాన్ని చేరుకున్నాడు. కాబట్టి శ్రీరామచంద్ర, మోహిని ఏకాదశి మహిమ తెలిసింది కదా. అజ్ఞానమనే మోహాన్ని నశింపజేస్తుంది ఈ మోహిని ఏకాదశి వ్రతం. ఈ 3 లోకాల యందు ఈ వ్రతాన్ని మించిన మరొక వ్రతం లేదు అని శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహాముని చెప్పాడు అని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తెలియజేశాడు. కాబట్టి ధర్మరాజా, యజ్ఞాలు, యాగాలు, దానాలు మొదలైనవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ ఈ ఏకాదశి వ్రతఫలంలో 16వ వంతు కూడా సాటిరావు. ఈ మాటల్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ మోహిని ఏకాదశి మహత్యాన్ని చదివినా విన్నా 1000 గోవులను దానం చేసినంతటి మహాపుణ్యం లభిస్తుంది. సకల పాపాలను హరింపజేస్తుంది, సకల శుభాలను కలిగిస్తుంది అని ఈ మోహిని ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంటే దశమి రాత్రి నుండి ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం. కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకుండా పండ్లు, పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం చేసే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదని శాస్త్రం చెబుతుంది. మరి ఎంతో విశేషమైన ఈ ఏకాదశి రోజు ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు వండకండి, అలాగే తినకండి. ఈ రోజు ఉపవాసం చేసేందుకు ఆరోగ్యం సహకరించని వాళ్ళు కనీసం తలస్నానం చేసి దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు యొక్క శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిది. శ్రీ మహావిష్ణువు మోహినిగా మారి దేవతల కష్టాలు ఎలా తీర్చాడో మన కష్టాలను కూడా అలాగే తీర్చాలని, మనిషిలో ఉండే రాక్షస ప్రవృత్తిని చంపేసి సాత్వికతను వెలికి తీయాలని ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే తీర్థయాత్రలకు వెళ్లి పేదలకు దానం చేయడంతో సమానం. మోహిని ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి 1000 గోవులను దానం చేసినంతటి పుణ్యఫలాన్ని పొందుతాడని, ఏకాదశి వ్రతం మోక్ష మార్గం వైపు నడిపిస్తుందని పండితులు చెబుతారు. కాబట్టి ఎంతో విశేషమైన మోహిని ఏకాదశి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.